దారిగా ఉన్న దినములలో ప్రతి మనుషునికి ఉపకారమును జరిగించుచు మేలు చేయుచు సంచరించున్నాడండి. అపవిత్రాత్మల చేత బాధింపబడుతున్నటువంటి వారిని విడిపించి ఉన్నాడు. రోగపీడితులు ఆయన వద్దకు వచ్చినప్పుడు వారిని స్వస్థపరిచి పంపించి ఉన్నారు. దుఃఖముతో వేదనతో ఉన్నటువంటి వారి ప్రాణములకు నెమ్మదినిచ్చి కృంగుదల నుండి విడిపించి ఉన్నారు. ఇలాగున అందరి జీవితాలలో ఆయన మేలును చేసుకుంటూ వచ్చి ఉన్నారు. ఈ రోజున మరి మన జీవితంలో ఏ మేలు చేస్తున్నాడు అని మీలో ఎవరైనా అనుకుంటూ ఉంటే ప్రభువారు చేసిన మేలు ఘనమైనటువంటి మేలు మీకు తెలియజేస్తున్నాం. అదేమనగా ఆయన మనల్ని దుష్టత్వము నుండి విడిపించి ఆశీర్వాదమునకు మనల్ని నడిపించుచున్నాడు అని దేవుని గ్రంథము సాక్ష్యమిస్తూ ఉన్నది. అవును ప్రియులారా, సమస్త మానవులందరూ నానా విధమైనటువంటి పాపముల చేతను అపరాధముల చేతను నశించిపోతూ ఉండగా పాపం వల్ల వచ్చిన జీతమైన మరణములో వారు నశించిపోతూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారి లోకములకు వచ్చి సమస్త మానవులందరినీ రక్షించుట కొరకు ఆయన ప్రస్తుత కాలమందు ఉన్నటువంటి దుష్టత్వం నుండి విడిపించుట కొరకు తన్ను తాను విమోచించుట కొరకై మనల్ని విమోచించుట కొరకై తన్ను తాను అప్పగించుకొనని వాక్యం ఎంతో స్పష్టంగా సాక్ష్యమిస్తుంది. దుష్టత్వముల నుండి మనల్ని విమోచించుట కొరకై తన్ను తాను అప్పగించుకుని ఉన్నాడు. ఆయన మరణించి తిరిగి మూడో దినమున లేచాడు. రక్త ప్రోక్షణం లేకుండా పాపమునకు ప్రాయశ్చిత్తము కలుగునేరదన్న లేఖనం ప్రకారము యేసుక్రీస్తు వారు మన పాపముల కొరకు తన యొక్క దైవ ప్రాణాన్ని రక్తాన్ని అర్పించి ఉన్నారు. ఆయన చేసిన పుణ్య బలియాగము ద్వారా మన పాపములు తొలగించబడి మనము నీతిమంతులమయ్యి నిజమైన ఆశీర్వాదం అని పిలువబడే పరలోక రాజ్యాన్ని పొందుకుంటున్నాం. కాబట్టి ఆలోచన చేయండి, ఉపకారం ఏమనగా పాపముల నుండి విమోచన పొందుకోవటమే. అది దేవుడు చేసిన మేలు. దేవుని గ్రంథం అంటుంది తన అపరాధములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు అని. తన అతిక్రమములకు ప్రాయశ్చిత్తము పొందేటువంటి మనుషుడు ధన్యుడు అని. ప్రభువు చేత నిర్దోషిని ఎంచబడిన వాడు ధన్యుడని. యేసుక్రీస్తు వారు చేసేటువంటి పుణ్యయాగమునందు నేడు ఎందరు విశ్వాసం ఉంచుతారో వారు తమ అతిక్రమములకు ప్రాయశ్చిత్తమును పొందుకుంటున్నారు. వారు నీతిమంతులయ్యి ధన్యులు అవుతుంటున్నారు, పరలోక రాజ్యానికి వారసులు అవుతున్నారు. కాబట్టి ఈ మాటలందు లక్ష్యం ఉంచండి. మీరు సమస్తమైన వాటిని పరిశీలించి మేలైన దాన్ని చేపడుతున్నారు. ఇందులో ఉన్నటువంటి సత్యమును కూడా పరిశీలన చేయండి. యేసుక్రీస్తు మాకు కాదు, యేసుక్రీస్తు మాకు చెందినవాడు కాదు, ఈ మాటలను పలకకండి.